ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. మేము మార్నింగ్ 4 గంటలు లేచి 5 కల్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మేము ఉండే ప్లేస్ నుంచి ఆ ఏరియాకి వెళ్ళాలంటే చాలా దూరం అనమాట. అందుకనేసి మేము ఇంత తొందరగా రెడీ అయ్యాము. చూడండి, గాజువాక్ వచ్చేసరికి ఇంత ఫ్రెష్ కాయగూరలు కనిపించారన్నమాట. కొనకుండా ఎలా ఉంటాము. తర్వాత మా ఫ్యామిలీని అయితే మీట్ అయ్యాం అనమాట. ఎందుకంటే మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. అయితే దారిలో అయితే ఒక యాక్సిడెంట్ జరిగిందండి. మాకు చాలా బాధ అనిపించింది. సర్లే అని చెప్పి మేము ముందుకైతే వెళ్ళిపోయాము. అక్కడ ఒక ప్లేస్ చూసుకున్నాం అనమాట. మేము స్టార్ట్ అయ్యేసరికి తొందరగా స్టార్ట్ అయ్యాము, కానీ ఫ్యామిలీ అందరూ వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకని ఒక ప్లేస్లో చూసుకొని పిల్లలకి టిఫిన్లు అయితే పెట్టేశామండి. మా అమ్మ అయితే ఇడ్లీ అవన్నీ చేసి తీసుకొచ్చారనమాట పిల్లల కోసం. మనమైతే ఉంటాం కానీ పిల్లలైతే ఉండరు కదండి. యాక్చువల్లీ మేము వెళ్ళాల్సిన ప్లేస్ అయితే మేము తూర్పుగోదావరి జిల్లా తుని మండలం తలుపులంతల్లి లోవకి అయితే వెళ్తున్నామండి. మేము ఉండే ప్లేస్ నుంచి ఆ తలుపులంతల్లి లోవ అయితే 106 కిలోమీటర్లు అనమాట. 2 అవర్స్ అయితే జర్నీ అయితే ఉంటుందండి. ఈ గుడి 300 సంవత్సరాల చరిత్ర ఉందంటండి ఈ గుడికి. ఈ అమ్మవారిని ఎవరైతే కొత్త వాహనాలు అయితే కొంటారో వారు ఈ అమ్మవారిని తప్పకుండా దర్శనం అయితే చేసుకోవాలంటండి. ఎందుకంటే వాహనాలకు ప్రమాదాలు జరగకుండా ఈ అమ్మవారు కాపాడుతుందని నమ్మకం అంటండి. ఆ బండి నెంబర్ ప్లేట్లను కూడా అక్కడ ఆ గుడి దగ్గరలో ఉండే చెట్టుకైతే కడతారంటండి. చిన్న చిన్న గ్రామాలను దాటుకొని లోపలికైతే వెళ్తే ఒక చిన్న అడవి అయితే ఉంటుందండి. అందులోనే ఒక పెద్ద కొండ అయితే ఉంటుందండి. ఇక్కడే అగస్త్య మహర్షి తపస్సు చేసుకున్నారంటండి ఈ అడవిలోనే, ఈ కొండ మీద. తలుపులమ్మ లోయలని 2 కొండలు అయితే ఉంటాయండి. ఒకటి దారకొండ, రెండోది తీగకొండ. ఆ 2 కొండల మధ్య అయితే అమ్మవారు వెలసిందని ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారండి. ఈ అమ్మవారు ఇక్కడ రావడానికి అయితే ఒక కారణం అయితే ఉందంటండి. అగస్త్య మహర్షి తపస్సు చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా లేవంటండి. అప్పుడు అగస్త్య మహర్షి జగన్మాతను ప్రార్థించాడంట, ఇక్కడ నీళ్లు కావాలి అని. అప్పుడు పాతాళ గంగ పైకి వచ్చిందని నమ్మకం అండి. ఇక్కడ అందరూ చెప్తున్నారన్నమాట. ఆ ప్రదేశం అయితే ఇప్పుడు కూడా ఇక్కడ ఉందండి. కానీ మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే అమ్మవారికి అయితే మొత్తం అంతా పైనంతా రీమోడల్ చేస్తున్నారనమాట. కానీ పైకి అయితే వెళ్ళనివ్వలేదండి. అందుకనే చూపించలేకపోతున్నాను. అయితే అగస్త్య మహర్షి ఇక్కడ నుంచి వెళ్తూ అమ్మవారిని ఇక్కడ ఉండమని ప్రార్థించాడంటండి. అలాగే ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వారి కోరికలు తీర్చమని కోరాడంటండి. అప్పుడు అమ్మవారు స్థిరంగా ఇక్కడే ఉండిపోయిందని ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారండి. ఇదేనండి తలుపులమ్మ తల్లి లోవ అయితే. ఇక్కడ తలుపులమ్మ తల్లి లోవకైతే మేము వచ్చేసామండి. చూడండి, బయట ఉన్న ప్రదేశమే చాలా బాగుంటుందన్నమాట. మేము వెళ్ళినప్పుడు చెప్పాను కదండి, మొత్తం అంతా రీమోడల్ చేస్తున్నారని. అయినా సరే అమ్మవారిని దర్శించుకోవడానికి చూడండి ఎంతమంది వచ్చారో. అస్సలు ఖాళీ లేదండి. మేము కూడా ఫస్ట్ వేరే లైన్కి వెళ్ళాము, తర్వాత ఖాళీ లేదని చెప్పి మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇక్కడ అమ్మవారికి ఎవరైతే ముడుపులు అవన్నీ కడతారో ఈ గేట్లకు ఉన్నాయి చూసారా, అలాగా కట్టేస్తున్నారనమాట. ఫైనల్గా అమ్మవారిది అయితే దర్శనం అయితే అయిపోయిందండి. ఇక్కడ అమ్మవారి ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వస్తే మొత్తం అంతా కూడా సామాన్లు అవి అమ్ముతున్నారనమాట. అమ్మవారి ఫోటో అవన్నీ కూడా. మేమైతే ఈ ప్లేస్ తీసుకున్నామండి. ఎందుకంటే మేము వంట చేసుకోవడానికి అని చెప్పి ఈ ప్లేస్ అయితే తీసుకున్నాము. దీనికైతే మొత్తంగా మాకు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి. మేమే వంటలు చేసుకోవాలి. ఓన్లీ ప్లేస్కి మాత్రమే 1000 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఇంకా మా అమ్మ ఏమో వంట చేయడానికి అన్నీ రెడీ చేస్తుంది, నేనేమో ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నానండి. తర్వాత మేము ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాము వంట చేసుకోవడానికి. ఇంకా చారు, పప్పు అన్నీ వండేసుకున్నాము అక్కడే. వండేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు కూడా చాలా, అంటే మేము వెళ్ళే టైంకి చాలా ఎండ ఉందండి. ఇంకా అందరూ చాలా అలసిపోయారు అనమాట. ఇంకా అందరూ భోంచేసి బయలుదేరదాం అనుకుంటున్నాము. అక్కడికి మేము వెళ్ళేసరికి 8:30, 9 అయిపోయిందండి. మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి వంట అవన్నీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ 5:30 అలా అయిపోయిందనమాట. మేమైతే పప్పు, చారు, కూర, అన్నం మాత్రమే వండుకున్నాము. ఇంకేమీ చేసుకోలేదు. ఎందుకంటే అంత ఎండలోనే అందరూ అలసిపోయి జర్నీ చేసి చాలా అలసిపోయారు అనమాట. ఫైనల్గా అయితే